రూట్ వెజిటబుల్ టియాన్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ముల్లంగి, చిలకడ దుంప, గనిసిగడ్డ అని కూడా అంటారు దీన్ని, ఇలా తొక్క తీసి పెట్టుకున్నాం అన్నమాట. స్వీట్ పొటాటో అని కూడా అంటారు. అలాగే క్యారెట్, ఇంకా బంగాళదుంప, వెన్న, చీజ్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా బే లీఫ్. ఈ బే లీఫ్ బదులుగా సేజ్ అని ఒక లీఫ్ వస్తుంది, అది కూడా ఒక స్పైస్, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. యూజువల్లీ అది దొరకదు మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా దొరకదు అనమాట. దొరికితే అది యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే బే లీఫ్ వాడుకోండి. ఓకే, రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. యథావిధిగా వెల్లుల్లిపాయల్ని చాప్ చేద్దాం. వెల్లుల్లిపాయలు చాప్ చేసి పక్కకు తీసేసుకున్నాం. అలాగే ఆనియన్ డైస్ చేసుకున్నాం. వెన్న వేసుకున్నాం గిన్నెలో. అందులో గార్లిక్ అలాగే ఆనియన్ వేసుకున్నాం. అలాగే బే లీఫ్. తర్వాత హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ని రౌండ్స్ కట్ చేసుకొని వేసుకున్నాం. అలాగే ఓకే, చిలకడ దుంప రౌండ్స్ కట్ చేసి వేసుకుందాం. స్లైస్ లాగా రావాలి ఇవి. ఓకే, ఒకవేళ చిలకడ దుంపలు మామూలుగా ఇట్లా సన్నగా పొడవుగా ఉండేటివి రాకపోవచ్చు, లావుగా ఉండొచ్చు. వాటిని కూడా కావాలనుకుంటే అర్ధకో లేకపోతే పావుకో కట్ చేసుకొని నిలువుగా తర్వాత స్లైస్ చేసుకోవచ్చు. ఓకే, ముల్లంగి కూడా డిష్లో వేసుకుందాం. బంగాళదుంప, బంగాళదుంప కూడా పెనంలో. క్యారెట్,
ఓకే, ఒక్కొక్క ఇంగ్రీడియంట్గా మొత్తం అన్నింటినీ కూడా వేసేసుకున్నాం కదా. సీజనింగ్ వేసుకోవాలి, ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక సీజన్ చేస్తాం. మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, అండ్ సాల్ట్. ఇందాక చెప్పిన పద్ధతిలో ఒకవేళ ఓవెన్ ఉండి ఓవెన్లోనే మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలనుకుంటే ఇదే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వీటన్నింటినీ ఇదే విధంగానే వెజిటబుల్స్ అన్నింటినీ కూడా రౌండ్గా కట్ చేసేసుకొని స్లైస్ లాగా ఇట్లా ఒక బౌల్ తీసుకొని బేకింగ్లోకి ఇందులో లేయర్స్గా పెట్టుకుంటాం. బంగాళాదుంప ఒక లేయరు, క్యారెట్ ఒక లేయరు, ముల్లంగి ఒక లేయరు, అట్లా మొత్తం పెట్టుకుంటాం. ఆ పెట్టుకునే ముందు సీజనింగ్ చేయాలి వాటికి. ఎలాగా, ఇప్పుడు దీంట్లో ఏవేవైతే వేసామో చిల్లీ ఫ్లేక్స్ ఇట్లాంటివి ఇవి, దీంతో పాటు ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కూడా వేసి కలుపుకుంటాం. గార్లిక్ కూడా చాప్ చేసి వేసుకుంటాం. అన్నీ మిక్స్ చేసి లేయర్స్గా పెట్టేసుకొని బేక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బేకింగ్లో చేసే ప్రాసెస్ అందరికీ కుదరకపోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్యాన్లో ఫ్రై చేస్తాము. ప్యాన్లో రెడీ అయిన తర్వాత దీంట్లో పెట్టి మళ్ళీ ఓవెన్లో పెడతాం. ఒకవేళ ఓవెన్ అస్సలు లేదు అనుకుంటే దెన్ యూ కెన్ యూస్ డైరెక్ట్లీ, అలాగే కూడా తినేయచ్చు. పైనుంచి కొద్దిగా ఆలివ్ ఆయిల్ స్ప్రెడ్ చేద్దాం. సరిపడా బేక్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. దీన్ని ఈ డిష్లోకి తీసుకుందాం. పైనుంచి కొంచెం చీజ్ స్ప్రింకిల్ చేసుకుందాం. తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసి కొంచెం స్మోకీనెస్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.